శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఇప్పుడు మనం 1 మే 2026 నుండి 31 మే 2026 వరకు కూడా 12 రాసుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ముఖ్యంగా ముందుగా రవి బుధ కుజులు మేషరాశిలోను, 11వ తారీఖు నుంచి కుజుడు లక్షణంలోకి వస్తాడండి, ఎక్స్ట్రాడినరీ. అండ్ తర్వాత రవి బుధ అండ్ శుక్రుడు అంటే 15వ తారీఖున రవి బుధుడు కూడా వృషభ రాశిలోకి వచ్చేస్తున్నారు. శుక్రుడు కూడా ఉంటాడు ఇప్పుడు, బ్యూటిఫుల్. అంతేకాకుండా గురుడు 3వ భావంలో మిథున రాశిలోను, శుక్రుడు 14th నుంచి మిథున రాశిలోను, బుధుడు 29th నుంచి మిథున రాశిలోకి వచ్చేస్తున్నారు. అలాగే సింహరాశిలో కేతువు, అలాగే కుంభరాశిలో రాహు, శని కుజుడు 10వ తారీఖు వరకు మీన రాశిలో ఉంటాడు. ఇక్కడంతా సవ్యకాల సర్పదోషం అనేది ఉందండి. అది చాలామంది మీద ఎఫెక్ట్ ఉంటూ ఉంటుంది ఆ దోషం అనేది. సింహరాశి వారికి ఈ నెల మొత్తం కూడా చాలా బ్యూటిఫుల్గా ఉందండి. కాకపోతే కుటుంబంలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఇవన్నీ మామూలుగా కదా, ఎవరికొండో చిన్న చిన్న ప్రాబ్లమ్స్, బంధువులు కానీ అయితే స్నేహితుల విషయంలో ప్రాబ్లమ్స్ ఉండడము, సమయానికి ధనం చేకూరకపోవడము జరుగుతుంది. కానీ విద్యలో మాత్రం మీకు బాగా రాణిస్తారండి. విద్యలో బాగా వస్తుంది, తల్లిగారికి బాగుంటుంది, షార్ట్ జర్నీస్ చేసేస్తూ ఉంటారు. మీ తమ్ముళ్ళని కలవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. రైతులు కూడా బాగా కలిసి వస్తుంది. ముఖ్యంగా మీకు మీ ఇంట్లో పుత్రుడు పుట్టడానికి అవకాశం ఉంది. మీ పుత్రుల వలన మీకు యోగ్యత కలగడానికి అవకాశం ఉంది. అలాగే మీ సంతానం మీ వలన మీ సంతానానికి కూడా అంటే మీ అబ్బాయిలకి చాలా మంచి యోగవంతమైన కాలం అని చెప్పచ్చు. స్టాక్ మార్కెట్లో ఉన్న వారికి మంచి కాలం అండి. స్టాక్ మార్కెట్లోను మ్యూచువల్ ఫండ్స్ అంటాం కదా, మ్యూచువల్ ఫండ్స్ విషయంలోనూ మీకు బాగా డబ్బు సంపాదించుకోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అలాగే సాహిత్య రంగం అంటే సంగీత సాహిత్య కళాకారులకి, నృత్య కళాకారులకి ముఖ్యంగా బాగా రాణించడంలో సాహిత్య రంగంలో ఉన్నవారికి బాగా రాణిస్తుంది. కాకపోతే 7వ స్థానంలో రాహు ఉన్నాడండి, అంటే ఆలస్య వివాహం జరుగుతుంది అంటాం. కానీ గురు దృష్టి కూడా రాహు ఉండడం వలన ఆ వివాహానంతరము, ఆడవాళ్ళకి చెప్తున్నారండి, వివాహానంతరము వాళ్ళకు మంచి డెవలప్మెంట్స్ ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా బాగుంటారు. కానీ 8వ స్థానంలో కుజులే మీకు 11వ తారీఖు వరకే, 10వ తారీఖు వరకే అండి కొద్దిగా ఇబ్బందికరమైన వాతావరణం. కుజుల వలన నీటి వలన ప్రమాదము, అగ్ని వలన ప్రమాదము, రోడ్ యాక్సిడెంట్స్ ఇవన్నీ జరగడానికి అవకాశం ఉంది. ఎందుకంటే మీకు 8వ శని దోషం కదండి, పరమ పాపి కదా మీకు శనీశ్వరుడు. అందుకని ఆయన్ని ఎప్పుడు పూజించాల్సిందే మీరు. ఓం శం శనీశ్వరాయ నమః, ఓం శం శనీశ్వరాయ నమః, ఓం శం శనీశ్వరాయ నమః పూజించడం వలన శని దోషం తగ్గుతుంది. పంచముఖ ఆంజనేయ స్వామి వారిని పూజించడం వలన, ఆయన దర్శించుకోవడం వలన, ఆయనకి పూజలు చేయడం వలన కూడా ఖచ్చితంగా మీ శని ప్రభావం తగ్గుతుంది. భాగ్యస్థానంలో రవి కుజులు భాగ్యంలో మీ లగ్నాధిపతి భాగ్యంలో నాన్నగారికి బాగుంటుంది. కుజుడు ఉన్నాడంటే ఇంక అద్భుతం. అంటే ఒక రాష్ట్రాధిపతి ఒక ఉచ్చస్థానాధిపతి కలిసి ఉండడం గ్రేట్. అంటే మీకు చాలా మంచి జరగబోతోంది అని చెప్పచ్చు. రవితో కలిసిన బుధాదిత్య యోగంతో కూడా ఉన్నాడు మీకు. బుధాదిత్య యోగము ఉండడమే కాకుండా కుజుడు కూడా కలిసి ఉండడం వల్ల డాక్టర్స్కు మీరు బాగా రాణిస్తారు. విదేశాలు కూడా బహుశా మీరు ఇంజనీరింగ్ విద్య రీత్యా, డాక్టర్స్ విద్య రీత్యా, ప్రొఫెషనల్గా మీకు డెవలప్మెంట్స్ కోసం ఉద్యోగ రీత్యా కూడా డాక్టర్స్ విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఉందండి. ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ విద్య, ఆడిటర్స్గా మీరు బాగా రాణించడానికి అవకాశం ఉంది. తీర్థయాత్రలు చేస్తారు. కంప్యూటర్ సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారి వ్యాపారాలు కూడా దినదిన ప్రవర్ధమానం అయి తీరుతుంది. దశమంలో శుక్రుడు 10th house లార్డ్ ఇన్ 10th house. శుక్రుడు కేంద్రాధిపతి పాపి అవునా? కాదు. రీజన్ ఏంటంటే 3వ ఇంటి వాడు కానీ ఒక రూల్ ఉందండి. ఏంటంటే ఏ లగ్నానికైనా 3వ ఇంటి వాడు 10వ ఇంటి వాడు 3 పదుల్లో ఉంటే ఆ రాశి ఆ గ్రహాధిపతి యోగిస్తాడు. సింహలగ్నానికి 10వ ఇంటి వాడు వల్ల బ్రహ్మాండంగా యోగిస్తాడు. అంటే మీరు చేస్తున్న ప్రొఫెషన్లో బాగా రాణిస్తారు. దశమంలో రవిబుధులు ఉన్నారు. ఇంకా అంతకంటే ఏం కావాలండి? అంటే మీరు భూములు కొనుక్కుంటారు, వాహనాలు కొనుక్కుంటారు, అలాగే మంచి మంచి బట్టలు కొనుక్కుంటారు. మీరు చేస్తున్న ఉద్యోగాల్లో ప్రమోషన్స్ వస్తాయి. ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ విద్య మీకు బాగా వస్తుంది. ఆడిటర్స్గా మీరు బాగా రాణిస్తారు. అంతేకాకుండా ఫిలిం ఫీల్డ్ అంటే మీకు తెలుసు, అవకాశాలు రావడము, టెలివిజన్ రంగంలో అవకాశాలు రావడము, మంచి మంచి బట్టలు ఉండడము, బంగారాభరణాలు,
దశమ స్థానం పర్ఫెక్ట్గా చాలా బాగుందండి. భాగ్య రాజ్యస్థానాధిపతి బ్రహ్మాండంగా ఉన్నారు. భాగ్యాధిపతి భాగ్యస్థానంలో కుజుడు ఉన్నాడు, రాజ్యాధిపతి రాజ్యస్థానంలో శుక్రుడు ఉన్నాడు. ఇంకేం కావాలండి? లాభాధిపతి కూడా మీకు దశమంలో ఉండడం వలన మీ వ్యాపారాల వలన, ఉద్యోగాల వలన, లైక్ ఫిలిం ఫీల్డ్, ఈ సినిమా షూటింగ్ల వలన ఖచ్చితంగా డబ్బులు సంపాదిస్తారు. ఒక్క శనీశ్వరుడు గట్టిగా పట్టుకోండి చాలు, బ్రహ్మాండంగా ఉంటుంది ఇది. పైగా లాభంలో గురుడు, లాభంలో శుక్రుడు 14వ తారీఖు నుంచి 10th హౌస్ లార్డ్ లాభంలోకి వచ్చేస్తున్నాడు. గురుడు కూడా లాభంలో ఉన్నాడు అంటే విపరీతమైన ధనయోగం ఉంటుంది. అలాగే ఫ్లో ఆఫ్ మనీ, కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ మనీ ఉంటుంది. ఫారిన్ యోగానికి వెళ్తుంటారు. అండ్ సామాన్యంగా ఏం లేదండి మీ జాతకం. సింహలగ్నం వాళ్ళకి అయ్యా బాబోయ్ అనుకోవాల్సిన అవసరమే లేదు. ఖచ్చితంగా మీద ఒక శనీశ్వరుడిని మనం కొంచెం జాగ్రత్తగా ఆయన్ని పట్టుకుని ఆయన పూజలు చేసుకుని ఆయన చేస్తే ఆయన కూడా మనకి కాపాడతాడు. మనకి అడ్డుపడకుండా, మనకంటే మీకు అనమాట అన్ని రంగాల్లో మీరు ముందుంటారు. బిజినెస్లోను, వ్యాపారాల్లోను, ఉద్యోగాల్లోను, పైగా రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, అలాగే సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగస్తులకి బ్రహ్మాండంగా ఉంటుంది. గవర్నమెంట్ ఉద్యోగాలకు వస్తే ఆడవాళ్ళకైతే చాలా చాలా బాగుందండి. భయపడాల్సిన అవసరం లేదు. గురుడు కూడా లాభంలో ఉన్నాడు. పంచమాధిపతి బ్రహ్మాండంగా ఉన్నాడు, శుక్రుడితో కలిసినాడు. యోగమే. నేను మీ డాక్టర్ వాడ్రే నారాయణరావు. నా వీడియోస్ని మీరు చూస్తూ నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి మీకు, విదేశాల్లో కూడా నన్ను ఫాలో అవుతూ నా వీడియోస్ చూస్తూ నాకు ఫోన్ చేస్తుంటే మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. మీరు మీ జాతకాలు చూపించుకోదలుచుకుంటే, మీ జాతకాలు కాకపోయినా మీ పిల్లలు కానీ, మీ ఫ్రెండ్స్ కానీ, అంటే మీ సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ జాతకాలు చూడాలనుకుంటే డేట్ ఆఫ్ బర్త్ ఉండాలండి, టైమ్ ఆఫ్ బర్త్ ఉండాలి, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలి. ఈ 3 కూడా కంపల్సరీగా ఉండాలి. ఉండడం వల్ల మనం విద్య కోసం ఫారిన్ కంట్రీస్ వెళ్తారా, ఆ విద్య, ఇంజనీరింగ్ విద్య వస్తుందా, మెడిసిన్ విద్య వస్తుందా, అది ఏ విద్యలో మనం రాణిస్తామో అదొకటి. అలాగే మనం ఉద్యోగాల్లో భద్రత తగ్గిపోయి, ఇప్పుడు భద్రత అంటే సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు కానీ ఏ ఉద్యోగస్తులకైనా ఉద్యోగాలు రావట్లా. చాలామందిని చూశాను నేను. ఆ ఉద్యోగాలు రావడం కూడా నేను చాలామంది ముహూర్తాలు చెప్పానండి. ఆ టైంలో జాబ్స్ కూడా వచ్చాయి. సంతానం కూడా ఉంటుంది. మ్యారేజ్ ఎప్పుడు అవుతుందో చూడొచ్చు. ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి చాలా అద్భుతంగా ఉంటాయి. రాజకీయ రంగం, పొలిటికల్ రంగంలో కూడా మీకు సీట్ వస్తుందా, గెలుస్తారా, అవన్నీ కూడా చూడొచ్చు. తప్పేం లేదండి, మా జాతకంలో ఉంటుంది. మీరు కూడా చెప్పించుకోదలుచుకుంటే మీరు ఈ నెంబర్కి ఫోన్ చేయండి, 7075389589. చేయడం వల్ల ఏమవుతుందంటే నేను మీకు అందుబాటులో ఉంటాను. ఒకవేళ షూటింగ్స్లో ఉండడం వల్ల నేను మీకు అందుబాటులో లేకపోతే వాట్సాప్లో మెసేజ్ పెట్టండి, తప్పకుండా నేను మీకు కాల్ బ్యాక్ చేస్తాను. ఈ మే నెలలో కూడా మనం పూజించవలసిన దేవుడు ఎవరున్నారు? 12 రాసుల వారికి పూజించదగ్గ దేవుళ్ళు ఎవరు? పరిహారాలు ఏంటి? ముఖ్యంగా ఇది వైశాఖ మాసం. వైశాఖ మాసంలో శ్రీ మహావిష్ణువుకి అత్యంత ప్రీతికరమైనటువంటి మాసం. అంతేకాకుండా శివుడు, శివకేశవులు, విష్ణువుకే చాలా ఎక్కువ ఇష్టం. ఈ మాసంలో ఎవరైతే చెప్పులు దానం ఇస్తారో, చలివేంద్రాలు పెడతారో, మంచినీళ్ళు దానం, కుండల్లో పెట్టి దానం ఇవ్వడం, అలాగే గొడుగు దానం ఇస్తారో, ఇలాగే విసిరికర్ర, ఎవరైతే ఈ దానాలు ఇస్తారో వాడికి అద్భుతమైన ఫలితాలు కలిగి తీరతాయి. ముఖ్యంగా జలదానం. ఈ జలదానం గురించి శాస్త్రంలో కూడా, పురాణాలు కూడా చెప్పబడి ఉందండి. ఎవరైతే జలదానం చేస్తారో, జలదానం అంటే మంచినీరు, చల్లటి మంచినీరు దానం, చలివేంద్రాలు పెట్టించడం, అలా చేయించడం వలన వాళ్ళ ముందు తరాల వారు, తర్వాత తరాల వారు కూడా పుణ్యంలోక ప్రాప్తి కలుగుతుంది, శ్రీ మహావిష్ణువుకి ప్రీతిపాత్రుడు అవుతారు అని చెప్పవచ్చు. ఇది ఒక గొప్ప అదృష్టం అండి. మీరు మర్చిపోకండి, వైశాఖ మాసం అనేది చాలా అద్భుతమైన మాసము. అలాగే శ్రీ మహావిష్ణువును పూజించడం అద్భుతం. అలాగే కాకుండా మే నెల మొత్తం కూడా మనం శ్రీ మహావిష్ణువుని పూజిస్తూ అమ్మవారు, లక్ష్మీ అమ్మవారిని పూజించడం కూడా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా 12 రాశుల వారికి, మేషరాశి నుంచి మీనరాశి వారికి కూడా కలసర్ప దోషంలో ప్లానెట్స్ అని ఉండిపోయాయి. దానివల్ల కూడా దేశాలలో మధ్య, రాష్ట్రాల మధ్య, ప్రజల మధ్య ఇవన్నీ గొడవలుగా ఉంటాయండి. ఏది కూడా సాటిస్ఫాక్షన్గా ఉండదు. 11 మే నుంచి కూడా అవన్నీ సర్దుమణుగుతాయి. యుద్ధాలు కానీ, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కానీ ఇచ్చేది సర్దుమణుగు, కుజుడి ప్రభావం తగ్గుతుంది కాబట్టి ప్రాబ్లం ఉండదు. ఏదైనా శని కుజుడి కాంబినేషన్ ఉంది కాబట్టి, శని ప్రభావం ఉంది కాబట్టి తప్పకుండా మనం శనీశ్వరుడు పూజించడము,
7 వారాల్లో మన ఇష్టం. తైలాభిషేకం చేయించుకోవడము, పంచముఖ ఆంజనేయ స్వామి వారి మంత్రం ఉందండి, మూల మంత్రం. ఆ మంత్రంతో పూజిస్తే కోరిన కోరికలు నెరవేరి తీరతాయి. ఆంజనేయ స్వామిని పూజిస్తే శని వలన వచ్చే దోషం కూడా తగ్గిపోతుంది. రాహుకేతులు కాబట్టి మనం అమ్మవారిని పూజించడం వలన మనకి దోషాలు తగ్గిపోతాయి. అంతేకాకుండా మనకి తీర్థాలు కాదండి, మనం తెలుసు కదా, కాళహస్తిలో రాహుకేతులు పూజ చేయించుకోవడం వలన, శివుడితో శివ పార్వతులు అమ్మవారి దర్శనం చేసుకోవడం వల్ల కూడా మనకి చాలా మటుకు దోషాలు తగ్గడం అవకాశాలు ఉంటాయి. అంతేకాకుండా శ్రీశైలంలో రమరమ్మ అమ్మవారికి శివుడికి కళ్యాణం చేయించుకోవడము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి కళ్యాణం చేయించుకోవడం వల్ల అన్ని రంగాలను ముందంజలో ఉంటాం.